వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. సో ఈరోజు మీకు కొంచెం అంటే నా లైఫ్లో కొన్ని చేంజ్ అయ్యాయి. ఇప్పుడు నేను కోర్స్ తీసుకుంటున్నాను. తర్వాత ఏమేమి చేంజ్ అయ్యాయి ఏంటి అనేది నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో అనేది చాలామందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్దాము. వీడియోలో ఏం తలుచుకున్నాను అనేది నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడైతే ఎల్ఐసిఓ ఎగ్జామ్ అనేది ఉండడం జరిగింది. సో నేనైతే ఎగ్జామ్స్ డే ఆఫ్టర్ డే అలా రాయటం జరుగుతుంది. ఎందుకంటే కొంచెం మెయిన్స్కి అలా ప్రిపేర్ అవుతున్నాను. సో మీ అందరికీ తెలుసు నేను ఓన్లీ పీఓస్కి మాత్రమే ఎగ్జామ్ ఎలిజిబుల్ అండ్ అవి రాస్తున్నాను అని చెప్పేసి. సో నేను ఎలా వస్తున్నాయి మార్క్స్ ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ దట్ నేను శ్రీధర్ సిసి యూట్యూబ్ ఛానల్ చూస్తూ నేను ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా చాలా ఎగ్జామ్స్. సో ఇప్పుడు నేను కోర్స్ తీసుకున్న తర్వాత డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో ఇది వచ్చేసరికి నాకు ఎల్ఐసి ఏఓ ఎగ్జామ్ అండి. మనకి వచ్చేసరికి ఎల్ఐసి ఏఓ అని నేను క్లియర్గా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసరికి ఎల్ఐసి ఏఓ ఎగ్జామ్. నేను అటెంప్ట్ చేసిన మార్క్స్ ఎలా వచ్చాయి ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో ఎవ్రీవన్ నో ద బట్ రీజనింగ్ అండ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 35 మార్క్స్ ఉంది. అండ్ ఇంగ్లీష్ వచ్చేసరికి 30 మార్క్స్. ఇంగ్లీష్ ఏంటంటే మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ వరకే వాళ్ళు కట్ ఆఫ్ అనేది పెడతారు 9 మార్క్స్ అలాగా. ఆ 9 మార్క్స్ అనేది క్రాస్ చేస్తే మనం ఇంగ్లీష్ సెక్షన్లో క్వాలిఫై అయినట్టు. కట్ ఆఫ్కి మాత్రం వాళ్ళు పొరపాటును కూడా ఇంగ్లీష్ సెక్షన్లో వచ్చినటువంటి మార్క్స్ అనేది కన్సిడర్ చేయరు. యూ హ్యావ్ టు నో అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్ 35 క్వశ్చన్స్, క్వాంటి 35 క్వశ్చన్స్ అండి. మీ అందరికీ ప్యాటర్న్ కూడా తెలిసే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నాకు వచ్చేసరికి 53 అవుట్ ఆఫ్ 100 అనేది రావడం జరిగింది. ఈ 53 అవుట్ ఆఫ్ 100 అనేది క్వాంటమ్ రీజనింగ్ 70 మార్క్స్కి 53 మార్క్స్ వచ్చినట్టండి. ఇక్కడ 100 అని ఎందుకు పెట్టారంటే ఇంగ్లీష్ అనేది కన్సిడర్ చేయరు. ఓకేనా? సరే ఒకసారి చూపిస్తాను మీకు, చూపిస్తే అర్థమవుతుంది క్లియర్గా. ఇక్కడ వచ్చేసరికి 35 క్వశ్చన్స్కి 26 కరెక్ట్ అయినాయి. నాకు 35కి 27 కరెక్ట్ అయినాయి. ఇంగ్లీష్ వచ్చేసరికి 16 మార్క్స్ అండి. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, నేను ఇట్లాగే పెట్టాను. సో 26, 27, 16 మొత్తం కలిపి 69 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 రావడం జరిగింది. కానీ ఇంగ్లీష్ అనేది కన్సిడర్ చేయరు కాబట్టి 53 మార్క్స్ అనేది నాకు అవుట్ ఆఫ్ 70 రావడం జరిగింది రియల్గా చెప్పుకోవాలంటే. ఎందుకంటే ఇది క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రాంగ్ మార్క్స్ వచ్చేసరికి ఇట్లా పెట్టాను. అండ్ నెక్స్ట్ 26, 27, 0, 53. ఓకే. సో ఓవరాల్ కట్ ఆఫ్ అనేది నేను చూపిస్తాను. ఓవరాల్ కట్ ఆఫ్ చూడొచ్చు మీరు. అండ్ నా ర్యాంక్ కూడా నేను చూపిస్తాను. ర్యాంక్ వచ్చేసరికి 7 out of 174 ర్యాంక్ అనేది రావడం జరిగింది. సో చేంజ్ అయితే ఉంది నాకు కోర్స్కి ముందు తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాలో లేనిది కాన్ఫిడెన్స్. అసలు కాన్ఫిడెన్స్ అనేది జీరో లెవెల్ కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు నాకు. ఎట్లా అంటే ఏదైనా చేయాలన్నా, ఏదన్నా ఎవరికన్నా అడగాలన్నా, ఆలోచించాలన్నా భలే భయమేస్తుంది ఫస్ట్ నాకు. సో అదనేది నేను కొంచెం బిల్డప్ చేసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత. సో నేను ఆల్రెడీ ఎవ్రీవన్ నోస్ అబౌట్ దట్ నేను ఆల్రెడీ పీఓస్ ఎగ్జామ్స్ మాత్రమే రాస్తున్నాను, క్లరికల్ రాయట్లేదు అని చెప్పేసి. సో ఈ ఎగ్జామ్ అనేది చూపిస్తాను. 27 నిన్నటి ఎగ్జాము, నిన్న నైట్ రాశాను నేను. సో మార్క్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది నాకు 47.80 మార్క్స్ అనేది రావడం జరిగింది. ఈ మార్క్స్ అనేది కూడా మాక్ ఎగ్జామ్స్ని బట్టి ఉంటుందండి. మనకి ఏదో 80 మార్క్స్కి 60 అబోవ్ 75 అట్లా కాదు, పేపర్ టఫ్నెస్ని బట్టి కూడా ఉంటుంది కదా. సో నాకు వచ్చేసరికి థర్డ్ ర్యాంక్ వచ్చింది అవుట్ ఆఫ్ 46 మెంబర్స్. సో నేను కొంచెం ఇంప్రూవ్ అయితే ఉన్నాను. అండ్ నాకు ఈ కోర్స్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కంపల్సరీగా మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.